హాయ్ ఫ్రెండ్స్, ఇంకా గోదావరి నదిలో మా పడవ ప్రయాణం అయిపోయిన తర్వాత బాబుకైతే దీపం వెలిగించమని చెప్పామన్నమాట. సో ఈ కార్తీక మాసంలో ఇలా చేయడం అయితే చాలా పుణ్యం అని అంటారు కదా. సో మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అయితే పడవ స్టార్ట్ అయ్యేది ఒకవైపు ఉంది, వదిలేసేది ఒకవైపు ఉంది, పక్క పక్కనే. కానీ కాకపోతే అక్కడ వైపున మెట్లున్నాయి, ఇక్కడ వైపున కూడా మెట్లున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా దేవుడి విగ్రహాలు అవి ఉన్నాయి. ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని మేమైతే ఇంకా బయలుదేరాము. ఇక్కడైతే స్నానాలు అవి కూడా చేస్తున్నారు, ఇటువైపున అయితే స్నానాలు చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఇక్కడ మళ్ళీ అమ్మవారి దగ్గర వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా హోటల్స్ అవి ఉండేయండి. సో ఇంకా టీ తాగేసి బయలుదేరాము. కానీ అక్కడి నుంచి ఇంటి వరకు అయితే ఇంకెక్కడ స్టాప్ అనేది లేదనమాట. టోటల్గా 5.5 hours అలాగే కూర్చుండిపోయాం వ్యాన్లో. అసలు నిజంగా ఈసారి మాకు వ్యాన్ ప్రయాణం అస్సలు నచ్చలేదండి. ఆ డ్రైవర్కి రూట్ తెలుసో తెలియకో మాకు తెలియదు, కానీ చాలా తిప్పాడండి. యాక్చువల్గా అయితే 400 kilometers అంట, అట్లాంటిది మాకు 509 kilometers చేశారనమాట ఇంటికి వచ్చేటప్పటికి. ఎంతసేపు అలా కూర్చున్నామో ఆలోచించుకోండి.